ఎవరు కూడా ఆయన మీద మార్గదర్శి మీద ఈ తప్పు జరుగుతోంది, మేము ఇక్కడ డబ్బు పని చేస్తే మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని అన్యాయం చేశారని ఒక్క వ్యక్తి కూడా ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. అది అంటే రామోజీరావు గారి గొప్పతనం. అలాంటి వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేనికి భయపడకుండా నిలబడ్డ వ్యక్తి రామోజీరావు గారు. ఆస్తులు ఎలా సంపాదించుకున్నారో అవసరం వచ్చినప్పుడు అలా అమ్మటానికి కూడా వెనుజరగల ఆయన. ఒకసారి 1989వ సంవత్సరంలో, అప్పుడు మేమందరం కూడా చెన్నైలో ఉండేవాళ్ళం, రామారావు గారు ఇక్కడే ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా. రామోజీరావు గారిని పిలుద్దామని చెప్పి నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను. వారి అపాయింట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఏంటి మురళీమోహన్ గారు అన్నారు. సార్ మీరు గారు అంటారు ఏంటంటే మీకంటే చిన్నవాడిని, మురళీమోహన్ పిలవండి సార్ చాలంటే, ఏ వ్యక్తినైనా మనం గౌరవంగానే పిలవాలి, గారు అంటే ఎక్కువ అని ఇంకోటి కాదంటే కాదు, ప్రతి వ్యక్తి కూడా మనకంటే గొప్పవాడు, మనకంటే మంచివాడు అని అనుకోవాలి తప్ప తక్కువ వాడు మనకంటే మనం నువ్వు అని పిలవడం అని కాదు అనేది ఎప్పుడు కూడా చేయకూడదు అని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. సరే పెళ్లికి రండి తప్పకుండా అని చెప్పాను. అన్ని అడిగారు, క్షేమ సమాచారం, పిల్లలు ఎంతమంది, ఏం చదువుకుంటున్నారు, ఇప్పుడు మీ అమ్మాయికి ఎవరిని ఇస్తున్నారు, అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇలాంటి కబుర్లన్నీ కూడా మాట్లాడారు. టిఫిన్లు పెట్టారు, అంతా అయిపోయింది. ఇక్కడ వేద్దాం అనుకున్న టైంలో మురళీమోహన్ గారు కాస్త ఒక గంట సేపు ఇక్కడ కూర్చోడానికి మీకు టైం ఉందా అన్నారు. ఉంది సార్, మిమ్మల్ని పిలవడం కోసం ఇక్కడికి వచ్చాను, ఈవినింగ్ బయట దాకా ఖాళీగానే ఉంటానండి అన్న. అప్పుడు కుర్రాడి పిలిచి, ఆ రోజుల్లో క్యాసెట్స్ ఉండేవి అన్ని కూడా, ఆ క్యాసెట్ పెట్టరా అన్నాడు. ఆ క్యాసెట్ పెడితే ఆ రామోజీ ఫిల్మ్ సిటీ అనే దానికి సేకరిస్తున్నటువంటి భూమి తీసిన ఫోటోలు అవన్నీ కూడా, వీడియో. ఏమిటి సార్ ఇవన్నీ అన్న. అక్కడ ప్రపంచంలో ఒక అద్భుతమైన స్టూడియో నిర్మించాలని అనుకుంటున్నాను, దానికోసం ఇప్పుడు ఈ 1200 ఎకరాలు మరి సేకరించడం జరిగింది, దీన్ని 2000 ఎకరాల దాకా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటారు. నేను అన్న, స్టూడియో అంటే అంత పెద్ద స్టూడియోలు ఏముంటాయండి, అక్కర్లేదు కదా, మనకు 100 ఎకరాలు ఉంటే చాలు, మోర్ దాన్ ఎనఫ్ కదండి అంటే, అవి అన్ని మామూలు స్టూడియోలు అలా ఉండొచ్చేమో, నేను ఇది ప్రపంచంలోనే ఇలాంటి స్టూడియో లేదు అన్నట్టుగా నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నాను, అద్భుతమైన గార్డెన్స్ ఐడియా కూడా చేస్తున్నాను, దానికి ఎక్కడికైనా వచ్చేవాళ్ళు కావలసిన హోటల్స్ అన్ని కూడా అక్కడ పెడుతున్నాను. ఎవరైనా సరే సినిమా తీయాలి అని అనుకున్న వాళ్ళు ఒక సూట్ కేసులో డబ్బుల్లో లేకపోతే చెక్కు బుక్ పెట్టుకొని మా స్టూడియోకి వస్తే సినిమా A to Z అన్ని కూడా తీసుకొని ప్రింట్ కూడా తీసుకొని బయటకు వెళ్ళేటట్టుగా ఉండాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చెయ్యాలంటే నాకు అంత ల్యాండ్ కావాలి. విమానాశ్రయం కావాలంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది, రైల్వే స్టేషన్ కావాలంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది, హెలికాప్టర్ ల్యాండింగ్ కావాలంటే అక్కడే ఉంది. ఏది కావాలని మాకు ఇది కావాలి అని నిర్మాత అంతం ఆలస్యం 2 రోజుల్లో 3 రోజుల్లో తయారు చేసి ఇక్కడ రెడీగా పెట్టేవారు. ఇవాళ రోజున మరి తెలుగు సినిమాలే కాదు, తమిళ సినిమాలే కాదు, కన్నడ మలయాళమే కాదు, హిందీ సినిమాలు కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరుగుతున్నాయంటే ఆ రామోజీ ఫిల్మ్ సిటీ యొక్క గొప్పతనం ఏంటో మనకి అందరికీ చేసుకోవచ్చు. బాహుబలి లాంటి చిత్రం అద్భుతంగా సెటిల్ చేసి అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు, అది ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చింది ఆ సినిమా అనే సంగతి కూడా మనందరికీ తెలుసు. తర్వాత బాహుబలి సెట్ని ఆ స్టూడియో చూడటానికి వచ్చి వాళ్ళందరూ కూడా అది ఒక ఐటమ్ లాగా పెట్టి చూపించారు చాలా రోజులు. ముఖ్యంగా ఈటీవీ గురించి చెప్పాలంటే ఇవాళ ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఈటీవీ ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పడానికి వెళ్ళలేదు. అందులో ఎడిటోరియల్లో పనిచేసే వాళ్ళు కానీ, ప్రెస్లో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే జిల్లాల వారిగా పేపర్లు పంచే పేపర్ బాయ్స్ దగ్గర గురించి కానీ ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. అవన్నీ కాకుండా ఆయన ఈ పేపర్లను ఎలా నిలబెట్టాలి, ఈ మార్గదర్శనం ఎలా నిలబెట్టాలి, ఈ సంస్థలన్నీ కూడా ఎలా నిలబెట్టాలి, ప్రభుత్వాలు సహకరించకపోయినా ఇబ్బంది పెట్టకపోయినా అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, అన్నిట్లోనూ సక్సెస్ అయ్యారు. చివరికి ల్యాండ్ లో కూడా తగాదాలు ఉన్నవి లేనివి అన్ని కూడా పెట్టి ఇబ్బంది పెట్టాలని కూడా ప్రయత్నం చేశారు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఒక్క ఎకరం కూడా అవినీతిగా ఉన్నది, లేకపోతే గవర్నమెంట్ పట్టా అని కానీ, లేకపోతే ఒక పేదవాడి దగ్గర దబాయించి తీసుకున్నది కానీ లేదు అనే సంగతి అందరికీ తెలిసిన తర్వాత ఏమి చేయలేకప్పుడు నోరు మూసుకుంటారు. అయితే పుట్టిన ప్రతి మనిషి ఏదో రోజున పాకు తప్పదు. మరి తప్పదు కాబట్టి ఆయనకు కూడా అనారోగ్యం ఆవహించింది. ఆయన ఒకటే గత సంవత్సరం 2 ఏళ్లగా
ఈ దుష్ట పరిపాలన జరుగుతోంది మన ఆంధ్రప్రదేశ్లో. భారతదేశం మొత్తంలో ఉత్తమమైన అభివృద్ధి చెందిన 5 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున బీహార్ కంటే కూడా కనీకష్టంగా వెనక్కబడిపోయింది అంటే అసమర్థమైన ఒక దుష్ట ముఖ్యమంత్రులను బట్టి ఇది అయ్యింది. ఈ దుష్ట నుంచి కాపాడాలి ఈ రాష్ట్రాన్ని. ఈ దుష్ట పరిపాలన అంతం చేసేది నేను చూడాలి అని అనుకున్నాడు ఇందాక మీరు పెద్దలు కూడా చెప్పినట్టుగా. అందుకనే అంత అనారోగ్యంగా ఉన్నా సరే, హాస్పిటల్లో ఉన్నా సరే, రోజు ఎడిటోరియల్ అన్ని కూడా దగ్గరుండి రాయించి టీవీలు ఈటీవీలు ఏం చూపించాలి, పేపర్లో ఏం రాయాలి అని చెప్పి ప్రతిదీ కూడా చెయ్యెత్తి చూపించిన వ్యక్తి రామోజీరావు గారు. ఆఖరాఖరిలో ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ రావడానికి 20 రోజులు టైం ఉంది. రోజు రోజుకి కూడా దినదల్లగండంగా ఆయన రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు అందరితో అన్నారట ఆయన, ఈ దుష్ట పరిపాలన దిగిపోయింది, ఇది అంతమైపోయింది అనే వార్త నేను చూడాలి, చూసిన తర్వాత చచ్చిపోవాలి. ఇంకా 5 రోజులు ఉన్నాయి, నేను 5 రోజులు బతుకుతానో లేదో, ఈ 5 రోజులు బతకాలేను అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఉండి 5 అయిపోయినాయి, 4 అయినాయి, 3 అయినాయి, 2 అయినాయి, 1 ఇది వచ్చేసింది వాళ్ళ రిజల్ట్, ఇంకో మరుక్షణంలో వస్తుంది అనే దాన్ని కూడా చూసి ఆ వచ్చిన ప్రజల్లో వచ్చిన చైతన్యం తర్వాత 175 సీట్లు 164 సీట్లు గెలుచుకున్నారు. ప్రజలు ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు అంటే దీని వెనుక రామోజీరావు గారి కృషి ఎంత ఉందో చెప్పడానికి. అలా నీతి కోసం నిజాయితీ కోసం పాటుపడ్డ వ్యక్తి రిజల్ట్స్ అన్ని చూసిన తర్వాత ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నారు. అది జరిగిన 4 రోజులకో 5 రోజుకో ఆయన మనందరూ కూడా విడిచి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా వారి యొక్క స్ఫూర్తి మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక నీతి పరుడు, నిజాయితీ పరుడు, కష్టపడి పని చేయాలంటే ఎలాగో నిరూపించిన వ్యక్తి, ఒక నిర్మాతగా ఎలా ఉండాలో నేర్పిన వ్యక్తి, ఓ సినిమా డిస్ట్రిబ్యూటర్గా ఎలా ఉండాలో నేర్పిన వ్యక్తి, ఒక మార్గదర్శి లాంటి మరి సంస్థలు చేస్తే వాటిని ఎలా అభివృద్ధి చేయాలి అని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. మరి భౌతికంగా మనం దూరంగా ఉన్నారేమో కానీ మనందరి ఆత్మల్లో ఆయన బతికే ఉన్నారు. అలాగే మోడీ గారు కూడా రామోజీరావు గారి గురించి పూర్తిగా విని ఆయన పిలిపించుకొని ఆయన దగ్గర అన్ని విషయాలు అడిగి ఎన్నో సలహాలు తీసుకున్నారు ఆయన మోడీ గారు. అలాగే భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో ఆయన్ని సత్కరించారు.